మురళి గారు చాలా తెలివైన మనిషి. నన్ను ఇలా చూస్తే గుర్తుపట్టేస్తారు. చెప్పండి మురళి గారు. వసుంధర గారు, మీకేమైంది అసలు? మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు. అసలేం జరిగింది? అయ్యో, ఏం జరగలేదు మురళి గారు. లేదు వసుంధర గారు, మీరు అబద్ధం చెప్తున్నారు. కింద అపర్ణాదేవి గారు మిమ్మల్ని అన్ని మాట్లాడుతుంటే మీరు ఎంత కుమిలిపోయారో నేను గమనించాను. మీ జీవితంలో మీకు తెలియకుండానే, మీకు సంబంధం లేకుండానే మీ మీద మచ్చపడింది. ఇప్పుడు ఏదో మనసులో పెట్టుకుని మీరు ఏదేదో చేస్తున్నారు. అసలు ఇప్పుడు జరిగిందంతా మీరు మీరు కావాలని చేసింది కదూ? నేను కావాలని చేయలేదు మురళి గారు. వంశీ సార్ని పెళ్లి చేసుకునే అర్హత నాకు లేదని అందరికీ తెలియాలని పసుపు కుంకుమ నేలపాల ఎలా చేశారు. నన్ను కూడా మోసం చేయాలని చూస్తున్నారు వసుంధర గారు. వసుంధర గారు, దయచేసి ఇప్పుడన్నా నిజం చెప్పండి. నాకు తెలుసు వసుంధర గారు, మీరు అపర్ణాదేవి గారికి మాటిచ్చారు. వంశీ సార్ని మర్చిపోయి ఈ ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోతానని ఆవిడికి మాటిచ్చారు. అందుకోసమే ఈ పెళ్లి జరగకూడదని మీ చేతిలో ఉన్న ఆ కలశాన్ని మీరే పడేశారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, రేపు వంశీ సార్ స్పృహలోకి వచ్చాక నా వసుంధర ఏది అని అడిగితే ఏం చెప్పాలి? వంశీ సార్ లేకుండా మీరు ఉండగలరా? చెప్పండి. మురళి గారు, వంశీ సార్ని కుటుంబానికి అప్పగించడం నా బాధ్యత. నా బాధ్యతను నేను ఇంకా నెరవేర్చలేదు. అందుకే నాకు తగిన శాస్తి జరిగింది. ఇదే సమాధానం మీరే కోడలుగా రావాలనుకుంటున్న సుచిత్రమ్మ గారికి చెప్పగలరా? చెప్పండి వసుంధర గారు. వసుంధర గారు, చెప్పేది వినండి. వంశీ సార్ స్ప్రోలోకి వచ్చిన తర్వాత మీ గురించి అడిగితే లేదు ఆ అపర్ణాదేవి గారికి మాట ఇచ్చారంట, అందుకోసమే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయారంట అని చెప్తే వంశీ సార్ పరిస్థితి ఏంటి? ఆయన భరించగలరా? ఒక్కసారి ఆలోచించండి, చెప్పండి. ఇదొక గొప్ప కుటుంబం మురళి గారు. ఈ గొప్ప ఇంట్లో పుట్టిన వంశీ సార్ని కాపాడడం కోసమే మనం వేరు వేరు కుటుంబాల నుంచి వచ్చాము. వంశీ సార్ని ఇంటికి చేర్చి మనం మన ఇళ్ళకి వెళ్ళిపోదాం మురళి గారు. అయ్యో, మీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు వసుంధర గారు. మీరు వంశీ సార్ ప్రాణాలు కాపాడటం కోసం మీ జీవితాన్ని పణంగా పెడుతున్నారు, గొప్ప త్యాగం చేస్తున్నారని అనుకుంటున్నారు. కానీ మీ మంచితనం, మీ త్యాగం మీ చుట్టూ ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్ గా మారుతుంది. అది మీకు అర్థం కావట్లేదు. ఒక్కటి ఆలోచించండి. కనీసం సుచిత్రమ్మ గారి కోసమైనా, ఆవిడ మీ మీద చూపించే ప్రేమ కోసమైనా మీరు ఈ ఇంట్లోనే ఉండాలి, ఈ ఇంటి కోడలవ్వాలి. వసుంధర గారు, ప్లీజ్ సమాధానం చెప్పండి. మీరు నాకు ఒక సహాయం చేయండి. నేను వెళ్ళిపోయేలోపు వంశీ సార్ని ఇంటికి తీసుకురండి. నేను అపర్ణాదేవి గారికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న దాన్ని అవుతాను. ఈ కొద్ది సమయంలోనే నేను వంశీ సార్ ఎక్కడున్నారో తెలుసుకుంటాను. కానీ మీరు మాత్రం వంశీ సార్ని పెళ్లి చేసుకొని ఈ ఇంట్లోనే ఉండాలి. అపర్ణాదేవి గారికి ఇచ్చిన మాటని వదిలేయండి. వసుంధర గారు, మీ పెళ్లి జరగాలని అందరూ కోరుకుంటున్నారు. ఆలోచించండి, నా మాట నమ్మండి. వసుంధర గారు, ఇంకాసేపట్లో పంతులు గారు వచ్చేస్తారు. ఆయన ప్రాయశ్చిత్తం జరిపించి అందరినీ కళ్యాణం అన్న పనికి బయలుదేరమని చెప్తారు. మీరు కూడా సిద్ధంగా ఉండండి.
వంశీ సార్, వంశీ సార్, మీరెక్కడున్నారో నేను చనిపోయే లోపు తెలుసుకోవాలి. ఐరేంద్ర దగ్గర నుంచి ఈ విషయం రాబట్టాలి. ఇంత చేసిన మురళి గారికి కొంచెమైనా సహాయం చేసిందని అవుతాను. ఐరేంద్ర మేడం ముందు నేను విషయం తాగినట్టు బయటపడకూడదు. నమస్కారం వంశీబాబు. నమస్తే పంతులు గారు. పంతులు గారు, మీతో ఒక ముఖ్యమైన విషయాన్ని మాట్లాడాలి. ఇటువైపు రండి. రండి పంతులు గారు. ఏం లేదు పంతులు గారు, అది చాలా ముఖ్యమైన విషయం. పక్కకు వస్తే కొంచెం మాట్లాడుకుందాం. ఇక్కడే ఎందుకులే వంశీబాబు, లోపలికెళ్ళి జాతకాల పేపర్ చూసి మాట్లాడుకుందాం. అది కాదు పంతులు గారు, అది చాలా ముఖ్యమైన విషయం. లోపల అందరి ముందు మాట్లాడేది కాదు. పక్కకు వస్తే మాట్లాడుకుందాం. రండి రండి రండి. వంశీబాబు, మీ కంగారు చూస్తుంటే ఇంట్లో జరిగిన సంఘటనకు మీకు కూడా ఏదో అశుభం వాటిల్లుతుందనుకుని భయపడుతున్నట్టున్నారు. పంతులు గారు, మీరు అనుకునే దాంట్లో నిజం ఉందనుకోండి. మీకు తెలుసు కదా, నేను వసుంధర ప్రేమించుకున్నామని చెప్పి. ఇప్పుడు చూస్తూ చూస్తూ వసుంధర జీవితాన్ని నేను నాశనం చేయలేను. అందుకని మీరు జాతకాలు అవి చూస్తున్నప్పుడు వసుంధర వల్ల వంశీకి ఎలాంటి అశుభం జరగదని చెప్పండి. వసుంధర వంశీ జాతకాల్లో ఎలాంటి లోటుపాట్లు లేవని చెప్పండి. వసుంధర వంశీల పెళ్లి జరిగితే మంచి జరుగుతుందని చెప్పండి. నా కోసం చెప్పండి ప్లీజ్. వంశీ అంటే మీరే కదా వంశీబాబు, మళ్ళీ వంశీ వంశీ అంటారేంటి? అదే అదే కంగారు కంగారు వల్ల నేనేం చెప్తే అక్కడ మీరేం డిస్టర్బ్ అవుతారో అని వంశీ వంశీ అని చెప్తున్నాను అనుకోండి. మీరు మాత్రం దయచేసి నేను చెప్పినట్టుగా చెప్పండి ప్లీజ్. దయచేసి మీరు మాత్రం నేను చెప్పినట్టుగా చెప్పండి ప్లీజ్. వంశీ గారు, మీరు చెప్పినట్టే నేను చెప్పడానికి నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. ఒకవేళ నేను జాతకాలు చూశాక జాతకం ప్రకారం మీరు వసుంధరని పెళ్లి చేసుకుంటే మీకు మరణం సంభవిస్తుందన్న అవకాశం ఉందని తెలిస్తే మాత్రం ఆ సత్యాన్ని నేను చెప్పకుండా ఉండలేను వంశీబాబు. అది నా నోటి నుండి రాకుండా మీరే చూసుకోవాలి వంశీబాబు. సరే పంతులు గారు, మీరు చేయగలిగింది మీరు చేయండి. నేను చేయాల్సింది నేను చేస్తాను. బట్ ఏది ఏమైనా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి మాత్రం ఖచ్చితంగా జరగాలి. అలాగే వంశీబాబు. థ్యాంక్ యూ పంతులు గారు. ఈ మురళిగాడు మనం కొట్టిన దెబ్బకు పడిపోయాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లిని ఆపాలనుకోడు. వెంటనే ఈ విషయాన్ని ఐరేంద్రకి చెప్పాలి. పెళ్లి ముహూర్తం వరకు ఎంత ఉక్క పట్టుకుని కూర్చున్నా ఈ పెళ్లి జరుగుతుందో లేదో తెలియట్లేదు. అడుగడుగున ఆటంకాలే ఎదురవుతున్నాయి. ఓసే ఐరేంద్రి, మనకు తెలియకుండానే మురళిగాడు మనకో సాయం చేశాడే. ఏం చేశాడు? మళ్ళీ కింద పడబోతుంటే పట్టుకున్నాడా ఏంటి? నీ మొహం అదేమీ కాదు. పంతులు గారు ఈ ఇంటికొచ్చి ఈ పెళ్లి జరగడానికి ససేమీరా వీలు కాదు అని చెప్తారేమోనని ఆడు ముందే ఊహించుకొని పంతులు గారితో ఈ పెళ్లి ఎలాగైనా జరిగేటట్టు చూడండి అని పట్టుబట్టి చెప్పడం నేను విన్నానే. ఏంటే ఐరేంద్రి, నేను చెప్పింది నీ బుర్రకేమీ అర్థం కాలేదా ఏంటి? నువ్వు మరీ అమాయకంగా మాట్లాడుతుంటే ఏం చేయాలో తోచడం లేదు కాంతం. ఆ మురళిగాడు మనకి వెన్న పూసి కొరడాతో కొడుతున్నాడు. ఏంటే నువ్వు అంటుంది? ఈ పెళ్లి ఖచ్చితంగా జరిగేలా చూడండి అని వాడన్నాడంటే
అది మురళీ వసుంధరల పెళ్లి కాదు కాంతమ్మా, వంశీ వసుంధరల పెళ్లి. అటువైపు ఉన్నది పంతులు గారు కదా, అందుకే వాడు అంత స్వీట్గా చెప్పుంటాడు. నిజమేనే ఐరేంద్రి, నీ అల్లుడు మామూలోడు కాదు, మనల్నే బురిడి కొట్టించాలనుకుంటున్నాడు. కాంతమ్మ, వాడిన అల్లుడేంటి? ఆ వెధవకి త్వరలోనే శిక్ష పడేలా చేస్తాను. బా చిన్నగా చెప్పవే ఐరేంద్రి. పైగా బయటే నీ కూతురు కూర్చొని టిఫిన్ చేస్తుంది. ఈ మాట విందనుకో, ఫోర్కు స్పూన్తో పొడిచి చంపేస్తుంది. ఛ, అసలు వాళ్ళిద్దరికి ఎదురుపడి చూడలేకపోతున్నాను కాంతమ్మ. ముందు మురళీ వసుంధరల పెళ్లి చూద్దాం, ఆ తర్వాత బాధపడుతున్న నీ కూతుర్ని తీరిగ్గా చూసుకో. అసలు ఈ పూరంతా వచ్చింది నీ వల్లేనే. ముందు నిన్ను చంపేస్తే సగం దరిద్రం వదిలిపోతుంది. చెప్పే, కావాలనే పసుపు కుంకాలు కింద పడేలా చేసావు కదా. కాంతమ్మ, వదిలే కాంతమ్మ. మురళితో పెళ్లి జరిగే వరకు వసుంధర చావకూడదు. వదిలే కాంతమ్మ, వదిలే వదిలే. ఏంటి వసుంధర ఇలా వచ్చావు? మేడం, మీరు చెప్పినట్టుగానే మురళీ గారిని నేను పెళ్లి చేసుకుంటాను. పెళ్లి చేసుకున్న మరుక్షణమే నేను చచ్చిపోతాను మేడం. నేను చచ్చిపోయేలోపు వంశీ సార్ని ఒక్కసారి చూడాలనుంది. వంశీ సార్ ఎక్కడున్నారో చూపించండి మేడం. అంటే ఏంటే నీ ఉద్దేశం? వంశీ ఎక్కడున్నాడో తెలుసుకుని నక్కలాగా నడుచుకుంటూ వెళ్ళి ఆ మురళిగాడి దగ్గరికి వెళ్ళి ఈ విషయాలన్నీ ఆడితో చెప్పి ఈ ఆపద నుంచి తప్పించుకుందామని చూస్తున్నావా? లేదు నానమ్మ, నాకు బతకాలన్న కోరిక లేదు. కానీ నేను చచ్చిపోయేలోపు ఒక్కసారి వంశీ సార్ని చూడాలనుంది. దయచేసి ఒక్కసారి వంశీ సార్ని చూపించండి ఐరేంద్రి మేడం. ఈ శుభముహూర్తంలో నువ్వు మురళి పెళ్లి చేసుకోండి వసుంధర. మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోవడానికైనా నీ వంశీ నీ ముందుకొస్తాడు. మేడం, మీరు నా మీద అనుమాన పడుతున్నారు. నేను చచ్చిపోవాలనుకుంటోంది వంశీ సార్ స్పృహలోకి రావాలని. నేను చచ్చిపోయానన్న విషయం ఇప్పుడైనా ఆయనకి తెలిసినా స్పృహలోకి రాకుండానే చచ్చిపోతారు. వంశీ సార్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంది. ఆయన ఒక్కసారి చూపించండి. ఆయన స్పృహలోకి వచ్చేలా నేను చేస్తాను. ప్లీజ్ మేడం. చూసావంటే ఐరేంద్రి, ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవాలని నా మనవరాలు ఎంత పెద్ద ఎత్తేసిందో. దీనికి వంశీని చూపిస్తే వెంటనే స్పృహ వచ్చేలా చేసి వంశీని గట్టిగా కౌగిలించుకుని శాశ్వతంగా దగ్గరైపోవాలని చూస్తుంది. ఆ తర్వాత నీ కూతుర్ని ఆ మురళిగాడిని ఎదుర్కోలేక సర్కస్ ఫీట్లు చేస్తా బతకాలి. మీ బామ్మ కాబట్టి నేను అర్థం చేసుకోగలిగింది. నన్నింత మోసం చేయాలనుకుంటున్నావు వసుంధరా? మేడం, నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నక్షత్రకు వంశీ సార్తోనే పెళ్లి జరుగుతుంది. అలా జరగాలన్నా వంశీ సార్ క్షేమంగా ఉండాలి. ఆయన్ని స్పృహలోకి తెచ్చేలా నేను చేస్తాను. మేడం, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి ప్లీజ్. ఏంటే వసుంధరా, నోట్లోంచి రక్తం వస్తుంది? ఈ పెళ్లి కట్టు తప్పుకోమని నువ్వే చెప్పావు కదా నాన్నమ్మ. అడ్డుగా ఉండకూడదనే నువ్విచ్చిన ఆ విషయాన్ని తాగేశాను. ఐరేంద్ర మేడం, తప్పు చేసిన ఖైదీకి కూడా ఉరి శిక్ష వేసే ముందు
చివరి కోరిక ఏంటో తెలుసుకుంటారు. నా చివరి కోరిక వంశీ సార్ని చూడటం మాత్రమే. దయచేసి తీర్చండి మేడం. నక్షత్ర పెళ్లి వంశీ సార్తోనే జరుగుతుంది. చివరిసారిగా వంశీ సార్ని చూపించండి మేడం. వసేవ్, దీని మాయమాటలు నమ్మకే. ఇప్పుడు దీన్ని నమ్ముకుంటే మనమందరం గుడి మెట్ల మీద కొబ్బరి చిప్పల కోసం కొట్టుకునే పరిస్థితికి తీసుకొస్తుంది. లేదు మేడం. మేడం, నిజమే వసుంధర, నువ్వు వంశీ ఒకటైపోతే నేను నా కూతురు దిక్కులేని వాళ్ళమైపోతాం. కనీసం నీ పెళ్లి మురళితో జరిగితేనైనా వంశీ ఆవేదనతో అయినా నా కూతురు మెళ్ళో తాళి కడతాడు. అంతేకాని ఆ మురళి నా కూతురి జీవితంలో ఉండడానికి వీల్లేదు. ఐరేంద్రి మేడం, మురళితో నక్షత్ర జీవితంలోకి వెళ్ళొద్దని చెప్తాను. అసలు ఈ పెళ్లి విషయంలో అతన్ని జోక్యం చేసుకోవద్దని నేను చెప్తాను. నాకు వంశీ సార్ని చూపించండి మేడం, ప్లీజ్. సర్లే వసుంధర, వంశీని చూడాలని నీ మనసు ఇంతలా తాతాలాడుతుంది కాబట్టి నాకిప్పుడు బ్రహ్మాండమైన ఐడియా తట్టింది. ఎలాగూ నువ్వు విషం తాగేశావు కాబట్టి ముహూర్తానికి ముందే, అంటే ఇప్పుడే మురళి చేతులతో నీ మెళ్ళో 3 ముళ్ళు వేయించుకో. ఆ తర్వాత ఎలాగో చచ్చిపోతావు. నాకు కూడా ఏ అడ్డంకి లేకుండా ఉంటుంది. ఏమంటావు కాంతమ్మా? కూరి చూసి కొట్టావే ఐరేంద్రి. ఇప్పుడు చెప్పవే వసుంధర, వంశీని చూడాలనుకుంటే ఇప్పుడు మురళి చేత 3 ముళ్ళు వేయించుకో. చెప్పవే సమాధానం. వసుంధర మౌనంగా ఉందంటే అర్ధాంగీకారమే కాంతమ్మా. ఇక్కడి నుంచి లాక్కొని వెళుతుంటే అదే ఒప్పుకుంటుంది. ముందా రక్తం ఏదో దుడిచాయి. ఈ రకంగానైనా నేను చేసిన పాపాలు పోయినట్టే వసుంధరా. పదవే పద. ఇప్పుడైనా వంశీ స్పృహలోకి రావాలి. నమస్కారం సుచిత్రమ్మ గారు. నమస్కారం పంతులు గారు, రండి కూర్చోండి. మమ్మల్ని ఆశీర్వదించండి పంతులు గారు. దీర్ఘాయుష్మాన్ భవ. కూర్చోండి. కూర్చోండి. మీరొచ్చినందుకు సంతోషంగా ఉంది పంతులు గారు. ఇక్కడ తలెత్తిన సమస్య మీకు తెలుసు. ఆ సమస్య పరిష్కరించి ఈ పెళ్లికి ఎలాంటి ఆటంకం కలగకుండా ఎలా ముందుకు వెళ్లాలో చూడండి పంతులు గారు. నువ్వు అధైర్యపడకమ్మా. మనందరికీ అన్నయ్య వసుంధర గారి ప్రేమ మీద ఎంత నమ్మకం ఉందో పంతులు గారికి కూడా అంతే నమ్మకం ఉంది. ఈ జాతకాలు చూసి ఈ పెళ్లిని ఈ ముహూర్తానికే జరిపించమని చెప్తారు. అవును మేడం, అంతా మన మంచికే జరుగుతుంది. మీరు ధైర్యంగా ఉండండి. మీ కుటుంబ సభ్యులు ఇంత నమ్మకంగా చెప్పినాక ఇంకా శాస్త్రం చూసి చెప్పడం కూడా కొంతవరకేనమ్మా. అన్నయ్య వసుంధర గారివి జాతకాలు తీసుకోండి పంతులు గారు. ఏమిటి పంతులు గారు, మళ్ళీ జాతకాలు చూస్తున్నారా? నమస్కారం పెద్దమ్మ గారు. పర్వాలేదు, మీరు కూర్చోండి. ఇంట్లో అశుభం జరిగిందని మీరందరూ ఆందోళన పడుతుంటే జాతకాలు చూద్దామని వచ్చానమ్మా. ఇదివరకు చూసిన జాతకాలే కదా. ఈ జాతకాలు మీరు చూసే పెళ్లి నిశ్చయించారు కదా. ఇప్పుడు మళ్ళీ చూడడం ఎందుకు? గ్రహదోషాల వల్ల కూడా కొన్నిసార్లు జాతక బలం తగ్గే అవకాశం కూడా ఉందమ్మా. అదేం లేదు పంతులు గారు. నా మనవడు వంశీ మహర్జాతకుడు, మీకు తెలుసు. తనకు వసుంధర తగదనే భగవంతుడు ఇలా చేశాడు. తనకు పసుపు కుంకుమలు అందుకునే అర్హత లేదని, ఆ మకిలి పట్టిన మనిషి నా మనవడి పక్కన నించోకూడదనే ఇలా చేశాడు పంతులు గారు ఆ భగవంతుడు. ఇప్పుడు ఏం చేయమంటారో మీరే చెప్పండి అపర్ణాదేవి గారు. ముహూర్తానికి ఇంకా టైం ఉందండి. ఈలోపు కళ్యాణ మండపానికి వెళ్లడానికి మహర్జాతకుడైన వరుడు నా మనవడు సిద్ధంగా ఉన్నాడు. తనకు తగిన వధువు కూడా సిద్ధంగానే ఉంది. ఎవరమ్మా?
నా మనవరాలు నక్షత్ర పంతులు గారు. అమ్మమ్మ, నువ్వు చెప్పడం కాదు, వసుంధర అంత స్థాయి అర్హత నాకు లేదు. వంశీ అంటే ఇష్టం ఉంది కదా, అది చాలు. మీరు కూడా వాళ్ళలాగే మాట్లాడుతున్నారా అత్తయ్య? పచ్చి నిజం కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంటే ఇంకా నాతో వాదించాలనుకుంటున్నావా? పంతులు గారు, ఇప్పుడు వసుంధర జాతకం మాత్రమే చూడండి. పెళ్లికి ముందైనా పెళ్లిలో జరిగే ఆటంకాలకైనా ఇరువురి జాతకాలు తప్పకుండా చూడాలి కదమ్మా. వసుంధర జాతకం ఇంకా ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదు పంతులు గారు. అమ్మవారి ముందు ఉంచిన పసుపు కుంకాల కలశం తను అడుగు ముందుకు వేయగానే కింద పడిపోయిందంటే తను ఎంత అపవిత్రత మూటగట్టుకుందో శాస్త్ర సంపన్నులు, దైవానుగ్రహం కలిగిన వాళ్ళు మీరు కూడా చూడలేరా? ఏం చెప్పను? వసుంధర ఇంతకు ముందే వేరే వారికి సొంతమైపోయింది.